గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. రెండవ నంబర్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన కోరుతూ ప్రజలందరినీ కోరుతూ నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 1995 నుండి నేను గ్రామ పంచాయతీగా ఎన్నుకోబడి ఆ రోజు మా ఊరికి ఎలాంటి నీళ్లు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ ఎలాంటి లేవు. అప్పుడు మన జువార్ చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉండి మా ఊరికి ఇంటింటికి నల్లాలు ఇచ్చి నా సొంత భూమిలో బావి తగ్గి ఇంటింటికి నేను నల్లాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇంకా మరి కమాన్ కూడా కట్టిన మన రోడ్డు దగ్గర హైవే రోడ్డు దగ్గర కమాన్ కట్టడం జరిగింది. అప్పుడు ఊళ్ళో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. 4 వాటర్ ట్యాంకులు, 4 బావులు తవ్వుకుంటూ ఇంటింటికి నీళ్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు. మళ్ళీ తర్వాత 2006, 2025, 26లో నేను సెకండ్ మళ్ళీ సర్పంచ్గా మళ్ళీ పోటీ చేసినాను. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ మహాత్మానగర్, ఎల్ఎండి కాలనీ, తిమ్మాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. ఆ రోజు కూడా డ్యామ్లో కానీ మహాత్మానగర్లో కానీ అక్కడ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. తిమ్మాపూర్ గ్రామంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2025లో మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ జెండాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ యాక్టివ్గా నేను గెలవాలని మా ఊరు ప్రజలందరూ సహకారంతో నేను తప్పకుండా విజయం సాధిస్తానని మా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎలాంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ ఈ 2025లో గెలిచిన తర్వాత నేను మేనిఫెస్టోలో ఒకటి పెట్టిన. మా దగ్గర పురాతనమైన రామాలయం గుడి ఉండే. ఆ గుడి అంటే 100 సంవత్సరాల క్రితం రామాలయ గుడి ఉండే. ఆ గుడి నిర్మాణం చేయడం ఒకటి. అక్కడ మన కమాన్ దగ్గర కమాన్ కూలగొట్టుడు జరిగింది. ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కమాన్ కూలగొట్టడం జరిగింది. ఆ కమాన్ కూడా నిర్మించడానికి నేను ముందుకు సంకల్పం అది. విలేజ్ల రోడ్డు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తిమ్మాపూర్ గ్రామంలో అన్ని కూడా చేయాలని నా సంకల్పం ఉన్నది. ఇల్లు లేని వారికి నిరుపేదలకు వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తాం, ఇందరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం, రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది, ఉచిత బస్సు ఇచ్చడం జరిగింది, డబుల్ బెడ్రూమ్లు జరిగింది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఉండే తిమ్మాపూర్లో ఒక్కొక్క ఇల్లుకు 4 లక్షల రూపాయలకి అమ్ముకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము మేనిఫెస్టోలు తయారు చేసినాం. దాని గురించి అలాంటి తిమ్మాపూర్ స్టేజ్ నుండి సీసీ రోడ్డు వరకు నిర్మాణం, తిమ్మాపూర్ స్టేజ్ వద్ద కమాను, యావదలపల్లిలో మినరల్ వాటర్ వేస్తాను. వాళ్ళకి పర్మిట్ చేసిన తప్పకుండా మినరల్ వాటర్ వేస్తాను. నేను మహిళా సంఘాలు దగ్గర మా దగ్గర వివో బిల్డింగ్ లేదు. ఆ వివో బిల్డింగ్ కంపల్సరీ నేను కట్టాలని మా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. మొన్న నేను కూడా హామీ ఇస్తున్నాను. హనుమాన్ నగర్ నుండి వాళ్ళకి హనుమాన్ గుడి వద్ద వాళ్ళకు ఇంటి నెంబర్లు ఇవ్వాలి. 10 సంవత్సరాల నుండి వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళ ఇంటి నెంబర్ ఇవ్వాలి. ఆ ఇంటి నెంబర్లు కూడా ఇవ్వడానికి నేను ముందుకు వస్తా. తప్పకుండా నేను సర్పంచ్గా గెలిచినాక మా ప్రజల సహకారంతో ఉండి వాళ్ళకి ఇంటి నెంబర్లు తప్పకుండా ఇస్తానని తెలియజేస్తూ, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఏ సమస్యలైనా ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా కూడా మా ప్రజల సహకారంతో నేను ఎలాంటి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా గుర్తు కత్తెర గుర్తు. సెకండ్ నంబర్, 2వ నంబరు కత్తెర గుర్తుపై బ్యాలెట్ లో 2వ నంబరు ఆ గుర్తుపై వేసి అత్యధిక ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ప్రజల స్పందన బాగున్నది. ఎటువైనా ఏ గల్లీకైనా ఏ వాడకైనా ప్రజల స్పందన బాగున్నది. మీరే గెలుస్తారు, మీకే ఓటేస్తామని మాత్రం ప్రజలందరూ ముందుకు వచ్చి వాళ్ళందరూ ఆశీర్వాదం పొందుతున్నాను. వాళ్ళందరికీ గ్రామ సమస్యలు ఉన్నాయి, ప్రతి సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ల చరిత్రలో చేయని సమస్యలు చెబుతున్నారు. నేను సర్పంచానికి ఇవన్నీ సమస్యలు తీరుస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఉంది కాబట్టి, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, మా మంత్రి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు అనేది నేను పరిష్కారం చేసుకుంటాను. ఆయన ఎంత చేశారో ఊరి కోసం. మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మా మామయ్య ఎంతో చేయగలుగుతారని నాకు నమ్మకం ఉంది. ఒక్కొక్కరు వాళ్ళ బాధలు ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. పెన్షన్ రాకపోవడం, రోడ్లు, వాళ్ళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒక్క అవకాశం మా మామయ్యకి ఇస్తే అందరి సమస్యలు తీర్చడానికి తన సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఖచ్చితంగా. సో కత్తెర గుర్తు కోటేసి మా మామయ్యని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. కత్తెర గుర్తు మన ఓటు. గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన డాక్టర్ కొవ్వంపల్లి సత్యనారాయణ గారు, మనకొండ ఎమ్మెల్యే గారు మా గంకడి లక్ష్మీరెడ్డి గారిని నియమించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. కత్తెర గుర్తు 2వ నెంబర్ సీరియల్
దాని మీద వేసుకున్నాను. ఊరికి 2 సర్పంచులు ఉండద్దు, ఒకే ఒక్కరు ఉండాలి. అది ఊరికి తిమ్మాపూర్ గ్రామంలో ఒక లక్ష్మణుడే ఉండాలి, అది గంగి లక్ష్మణరెడ్డే కావాలి. ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. తను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అప్పుడు కరువు ఉన్నప్పుడు తన సొంత పొలంలో బావి నుంచి ఊరందరికీ వాటర్ ఇచ్చాడు. అది ఇప్పటికీ ఏ ఇంటికి అయినా ఏ గడపకి అయినా కూడా వాళ్ళే వచ్చి స్వతహా దండ పెట్టుకుంటాం, మీరు రాకుర్రి పటేల మేమే వేస్తాం అంటారు. ఇదంతా గమనించాం. ఈ గెలుపును మా డాక్టర్ కొవ్వంపల్లి సత్యనారాయణ గారికి కానుకగా ఇస్తాం. భారీ మెజార్టీతో గెలిపించగలరని తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇంకా చాలా నిధులు చేస్తాం, చాలా డెవలప్మెంట్ చేస్తాం, తిమ్మాపూర్ని అభివృద్ధి చేస్తాం, వాళ్ళు ఉన్న సమస్యలన్నీ తీరుస్తాం. ముందుగా మాకు పునర్నిర్మాణం ఉన్నది రామాలయం, అది కంపల్సరీ చేస్తాం. డబుల్ బెడ్రూమ్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది, అది కూడా సక్రమంగా చేస్తాం. ఇంకా అక్కడ ఇంటి నెంబర్ లేవు, నేను మొన్న ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా కంపల్సరీ డబుల్ బెడ్రూమ్లో ఉన్న ఇళ్లకు ఇండ్ల పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంటి నెంబర్లు కంపల్సరీ ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఇవన్నీ చేసి కంపల్సరీ ఎమ్మెల్యే గారికి కానుకగా మేము తీసుకెళ్తున్నాం. భారీ మెజార్టీతో గెలిపించగలరని మేము ప్రార్థిస్తున్నాం. 2వ నెంబర్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు. లక్ష్మి కీర్తి కేసులు మోహన్ రెడ్డి గారిని 90లో మర్డర్ అయింది. మా ఆయన ప్రోత్సహించి మా లక్ష్మారెడ్డి గారిని సర్పంచ్గా నువ్వే ఉండాలిరా